ఆరవ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధ. ఈ రాశికి బుధుడు అధిపతి, కానీ బుధుడు బాగాలేడు. అయితే ఈ రాశికి గురువు కుజుడు ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. దాదాపు ఈ జనవరి నెల పూర్తిగా ఏ రాశికైనా కూడా సరిగా లేదు అని చెప్పాలి. ఎవరైనా సరే కుజుడు ఏకాదశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏకాదశిలో ఉన్నటువంటి కుజుడు వల్ల ఇల్లు స్థలాలు కొనుక్కోవడానికి ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. మీ దగ్గర రూపాయి లేకపోయినా అప్పు పుడుతుంది. అప్పు ద్వారా మీరు ఆస్తి కొనుక్కోగలుగుతారు. ఈ కొన్నటువంటి ఆస్తి మీరు కొన్న తర్వాత సంవత్సరం తిరగకుండానే 3 రెట్లు విలువ పెరుగుతుంది. మీరు చేసిన అప్పు కూడా తీరుతుంది. మీరు కొన్న ఆ స్థలం గాని ఇల్లు గాని నిలబడుతుంది. గురువు కూడా 9ంట లక్ష్మీ స్థానంలో వృషభంలో ఉన్నాడు. ఈ గురువు వల్ల కూడా మంచి మేలు జరుగుతుంది. కానీ ఈ కుజ గురువుల వల్ల ఏమిటి, చదువుకునేవాడు చదువు సాగుతుంది. విదేశాల వెళ్ళే వాళ్ళకి విదేశాలు వెళ్ళగలుగుతారు. అదే కాదండి, ఉద్యోగం ప్రమోషన్కి పోతారు. అదే ఉన్న ఉద్యోగం ప్రమోషన్ పోవటమే కాదు, మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే కూడా వస్తాయి. తర్వాత ఈ కుజుడు వల్ల మీరు ఇంతకుముందు ఎవరికన్నా ఇచ్చి డబ్బులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నా, మీరు ఏదైనా మీ ఆస్తులు ఏదైనా పరాయి వాళ్ళ స్వాధీనంలో ఉండి కోర్టులో దావా జరుగుతూ ఉన్నా, అదే కాదండి భార్యాభర్తలకి తేడా వచ్చి కోర్టులో దావా జరుగుతూ ఉన్నా, ఇవన్నీ కూడా తిరిగి మంచిగా మీ స్వాధీనం మీకు అవుతారు. భార్యాభర్తలు కలుస్తారు. మరి మీ ఆస్తి రావాల్సింది వస్తుంది. అన్నీ బాగున్నాయి. కానీ బాగుండని గ్రహాలు మాత్రం చెప్పాలి అంటే మరి 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రాహువు, కేతువు, రవి, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాలు బాగాలేవు. అయితే మంచి అనేది 2 గ్రహాల వల్లే మీకు బాగా మేలు జరుగుతుంది. 9ంట లక్ష్మీ స్థానంలో గురువు, ఏకాదశంలో కుజుడు. ఏకాదశంలో కుజుడు రావటం చాలా మంచి జరుగుతుంది. ఇటువంటి టైంలో మీరేం చేయాలి, మీరు ఈ గ్రహాలకి తగిన శాంతి చేసుకోవాలి. దానికి తగిన పరిహారం చేసుకోండి. మీరు అన్ని విధాలా నష్టం లేకుండా మరి సుఖపడతారు, బాగుపడతారు, అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.